ఒక్కసారి ఈ పశ్చిమాసియా దేశాల మీద ఇరాన్ దాడి, ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ దాడి గురించి ఒకసారి మాట్లాడదాం. యుద్ధం అతి భయంకరంగా కొనసాగుతూనే ఉంది. దద్దరిల్లిన పశ్చిమాసియా, ఇరాన్లో బాలిస్టిక్ క్షిపణి కేంద్రాలపై అమెరికా అండ్ ఇజ్రాయెల్ దాడి చేసిందట. లెబనాన్లో హెజ్బుల్లా స్థావరాలపైన దాడి చేశారు. యుద్ధాన్ని విస్తరిస్తున్న ఇరాన్ అజర్బైజాన్ పైకి డ్రోన్లు ఇసిరేసిందట. ఒమన్ పోర్టు పైన వేసిందట. గల్ఫ్ దేశాలపైన ఇరాన్ తన దాడిని కొనసాగిస్తున్నది. యుద్ధ నౌకపై దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ చెప్తున్నది. ఇరాన్ యుద్ధ నౌక వైజాగ్లో మొన్న జరిగిన ఈ మిలాంగ్ 2026 యుద్ధ విన్యాసాల్లో పాల్గొని 180 మంది నేవీ సిబ్బందితో కలిసి మళ్ళీ ఇరాన్కి వెళ్తున్నది. శ్రీలంక సముద్ర తీర ప్రాంతంలో అమెరికా అండ్ ఇజ్రాయెల్ కలిసి ఆ యుద్ధ నౌకని ముంచేసినాయి నీళ్ళల్లో. సో దీంతో దాదాపు 140 మంది చనిపోయారు. 37 మందినో ఏమో శ్రీలంక నావికాదళం కాపాడింది. మొత్తం అంతా ఆ నీళ్ళల్లో గల్లంత అయిపోయారు సముద్రంలో. సో దానికి మేము ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ చెప్తున్నది. క్షిపణులు, బాంబులు, డ్రోన్ల దాడులతో యుద్ధం 6వ రోజైన గురువారం కూడా పశ్చిమాసియా దద్దరిల్లింది. కొత్త ప్రాంతాలకు దాడులు విస్తరించినాయి. ఇరాన్లోని దీర్ఘశ్రేణి బాలిస్టిక్ క్షిపణి కేంద్రాలతో పాటు టెహ్రాన్ సహా ఇతర నగరాలపై ఇజ్రాయిల్ వరుస వైమానిక దాడి చేసింది. లెబనాన్లోని 8 హెజ్బుల్లా మిలిటెంట్ల కేంద్రాలపైన విరుచుకుపడ్డది. ఇరాన్ కూడా దాడులు కొనసాగించింది. ఇజ్రాయిల్లోని టెల్ అవీవ్, జెరూసలేంలపైన క్షిపణులు, డ్రోన్ల వర్షం కురిపించింది. కొత్తగా అజర్బైజాన్పై దాడి చేసింది. ఒమన్ పోర్టు పైన దాడి చేసినట్టు సమాచారం. గల్ఫ్ దేశాలను కూడా ఇరాన్ మరోసారి లక్ష్యంగా చేసుకుంది. హిందూ మహాసముద్రంలో తమ యుద్ధ నౌకను ముంచేయడంపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. సముద్రంలో దారుణానికి అమెరికా పాల్పడింది. దానికి తప్పకుండా చింతిస్తుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రక్తం కళ్ళ చూస్తాం అని హెచ్చరించిందట. యుద్ధం కారణంగా 5 రోజులుగా మూతబడ్డ పశ్చిమాసియాలోని విమానాశ్రయాలు ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్నాయి. ప్రత్యేక విమానాల ద్వారా అక్కడ చిక్కుకుపోయిన వారిని తరలిస్తున్నారు. ఖమేనీ మృతికి భారత్ సంతాపం తెలిపిందట. సైనిక ఘర్షణలతో వివాదాలు పరిష్కారం కావు అని నరేంద్ర మోదీ చెప్తున్నారు. ఇగో ఇజ్రాయెల్ దాడి కారణంగా లెబనాన్లోని బీరుట్లో ధ్వంసమైన భవనాలు మొత్తం నేలమట్టం. దక్షిణ లెబనాన్ ప్రాంతంలో మోహరించిన ఇజ్రాయెల్ యుద్ధ ట్యాంక్ అట. లెబనాన్పై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 8 మంది చనిపోయారట. పాలస్తీనా శరణార్థుల బెదావీ శిబిరంతో పాటు తీర ప్రాంత హైవేపై 3 చోట్ల దాడి చేసింది. మరోవైపు హెజ్బుల్లా చీఫ్ నయీం ఖాసిం తొలిసారిగా ఇజ్రాయెల్ దాడులపైన స్పందించారు. ఆయుధాలు వదిలేయాలి అన్న లెబనాన్ ప్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరించారు. ఇజ్రాయెల్ దాడి చేసినంత కాలం ప్రతిఘటిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. ఖియామ్ గ్రామంలో ఇజ్రాయెల్ దళాలపైన దాడి చేస్తున్న దృశ్యాలను హెజ్బుల్లా విడుదల చేసింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ తూర్పు పశ్చిమ ప్రాంతాల్లో పేలుడు శబ్దాలు వినిపించాయి. ఖరాజ్ ప్రాంతం కూడా బాంబుల మోతతో దద్దరిల్లింది. నగరంలోని పలు మౌలిక వసతులపైన దాడి జరిగింది. లెబనాన్లో ఇప్పటిదాకా 102 మంది మరణించారు. 83,000 మంది నిరాశ్రయులయ్యారట. 174 నగరాల మీద దాడి జరుగుతున్నదట. ఇప్పటిదాకా ఇరాన్లోని 174 నగరాలపై అమెరికా, ఇజ్రాయెల్ దాడి చేసినాయి. మొత్తం 636 ప్రాంతాలపై 1332 దాడులు చేసిందట. సో అండ్ ఇరాన్ కూడా ఈ పశ్చిమాసియా గల్ఫ్ కంట్రీస్ మీద దాడి చేస్తున్నది. అజర్బైజాన్లోని నక్షివాన్ విమానాశ్రయంపై ఇరాన్ డ్రోన్ దాడి చేసింది. అది విమానాశ్రయ సమీపంలో కుప్పగూలిపోయింది. మరో డ్రోన్ పాఠశాల వద్ద పడింది. దీంతో 2 గాయాలని. అయితే తాము అజర్బైజాన్ను లక్ష్యంగా చేసుకోలేదని ఇరాన్ అంటోంది. సో ఇట్లా ఈ యుద్ధం అనేది నడుస్తున్నది. ఈ పరిస్థితుల్లో ఖమేనీ తర్వాత ఆయన వారసత్వం ఎవరిది అంటే ఆయన కుమారుణ్ణి మాత్రమే అంగీకరించమని ట్రంప్ చెప్తున్నాడు. ఇరాన్పై యుద్ధం విషయంలో తనకు 10కి 15 మార్కులు ఇచ్చుకుంటానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించుకున్నాడు. ఇరాన్ సుప్రీం లీడర్ ఎన్నికకు సహకరిస్తానని, అయితే ఖమేనీ కుమారుణ్ణి మాత్రం అంగీకరించబోనని స్పష్టం చేసిండట. సో ఈ యుద్ధం కారణంగా ఇరాన్ రాజధాని టెహ్రాన్ని తొలి 2 రోజుల్లో దాదాపు 1,00,000 మంది ఆ నగరాన్ని వదిలేసి వెళ్ళిపోయారట. వలస వెళ్ళిపోయారు. రోజుకి 2,000 వాహనాల ద్వారా తరలి వెళ్ళిపోతున్నారట. ఏమన్నా జరగవచ్చు ఆ యుద్ధం మరింత. ఇప్పుడు వీళ్ళు ఇరాన్ ఏమో తగ్గేదే లేదంటుంది. నువ్వేం చేస్తావో నీ రక్తం మాత్రం మేము కళ్ళ చూస్తామని ట్రంప్కు హెచ్చరిస్తున్నది. ఇజ్రాయెల్ని హెచ్చరిస్తున్నది. సో యుద్ధం ఆగేటట్టు లేదని దాదాపుగా ఫస్ట్ 2 డేస్లో 1,00,000 మంది వలసపోయారట. యుద్ధంలో తమ స్థావరాలు ఉపయోగించుకోవడానికి స్పెయిన్ అనుమతించిందని అమెరికా ప్రకటించడాన్ని ఆ దేశం తప్పుపట్టింది.
మేము అట్లాంటిది ఏమి మేము అనుమతించలేదని చెప్పిందట. దాడుల కారణంగా ఇప్పటిదాకా ఇరాన్లో 1230 మంది చనిపోయారట. యుద్ధంలో సైనిక సహాయం చేయాల్సిందిగా ఇరాన్ తమను కోరలేదని రష్యా చెప్తున్నది. అంటే మీడియాలో వస్తున్న వార్తలు. ఇరాన్ మీద దాడి చేయడానికి అమెరికా తమ నౌకాశ్రయాలు వాడుకుంటోందంటూ వస్తున్న వార్తలను భారతదేశం తీవ్రంగా ఖండించిందట. సో మన ఓడరేవులు వేటిని కూడా, ఆ నౌకాశ్రయాలని వేటిని కూడా అమెరికా వాడుకోవట్లేదని గవర్నమెంట్ క్లారిటీ ఇచ్చింది. ఇరాన్ సుప్రీం లీడర్గా ఇంకా ఎవరిని ఎన్నుకోలేదని తెలుస్తోంది. ఇంకా ఆ ప్రక్రియ కొనసాగుతోందని భారతదేశంలో సుప్రీం లీడర్ ప్రతినిధి అయతుల్లా డాక్టర్ అబ్దుల్ మజీద్ హకీములాహి వెల్లడించారు. సో ఈ హార్మూజ్ జలసంధి మూసేసిన తర్వాత కొన్ని దేశాలకు సంబంధించినటువంటి నౌకలకి అనుమతిస్తుంది ఇరాన్ హెచ్చరికలతో వందలాది నౌకలు ఈ హార్మూజ్ సముద్ర మార్గంలో ఆగిపోయినట్లు అంచనా. ఈ నౌకల్లో దాదాపు 23,000 మంది భారత సిబ్బంది ఉన్నారట. దాదాపు 1100 నౌకలు అక్కడ జామ్ అయిపోయి ఉన్నాయి. అమెరికా, ఇజ్రాయెల్, ఐరోపాతో పాటు వాటికి మద్దతు పలికే దేశాల నౌకలను హార్మూజ్ మీదుగా అనుమతించేది లేదని ఐఆర్జీసీ స్పష్టం చేసింది. భారత్ అండ్ చైనా నౌకలకు అనుమతించినట్టు సమాచారం. సో అమెరికాకి, ఇజ్రాయెల్కి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళవి మాత్రం అడ్డుకుంటున్నారట.